అయ్యా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడున్న మీకును లైవ్లో వింటున్న వారికి అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకు అందిస్తున్న అంశం ఏంటంటే, నువ్వు జీవించు సంవత్సరంలో నేను అధికం చేసేదను. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. బహుశా నీకు ఎదురవుతున్న కష్టాన్ని బట్టి, నీకు ఎదురవుతున్న నష్టాన్ని బట్టి, నీకు వస్తున్న సమస్యలను బట్టి, నీ కుటుంబ సమస్యలే కావచ్చు, లేకపోతే బయట వస్తున్న సమాజంలో వస్తున్న సమస్యలు కావచ్చు, పరి రకాల సమస్యల చేత భయపడుతూ, కృంగిపోతూ, దిగులు చెందుతూ, కంగారు పడుతూ, అనేక రకాలుగా ఏడుస్తూ ఈ డిసెంబర్ మాసంలో నువ్వు వర్తమానం వింటున్నావేమో. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నువ్వు అనుకుంటున్నావు నా జీవితం ఇంతే, నేను ఎప్పుడు ఏడుస్తూనే నా జీవితాన్ని కొనసాగించాలి, నేను ఎప్పుడు ఏడుస్తూనే నా జీవితంలో ముందుకు సాగిపోవాలి, నా జీవితం ఇంతే కదా, ఇంకెప్పుడు నా జీవితం మారేది, నా జీవితంలో సమాధానం ఉండదా, నా జీవితంలో నెమ్మది అనేది ఉండదా, నా జీవితంలో ఆదరణ అనేది ఉండదా, నా జీవితంలో నేను ఎప్పుడు నవ్వేది మనస్ఫూర్తిగా అని నువ్వు ఆలోచన చేస్తూ ఇక్కడ వచ్చి కూర్చున్నావేమో. ఒకవేళ బహుశా నువ్వు నవ్వి నీ హృదయ అంతరంగంలో నుంచి నవ్వి కూడా కొన్ని సంవత్సరాలు దాటిందేమో. సంతోషం అనేది నీ జీవితంలో ఇంతవరకు ఎప్పుడు కూడా కనబడలేదేమో. ఇంతవరకు ఎవరో ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు ఆ 2 నిమిషాలు, ఆ 2 సెకండ్స్, ఆ 1 నిమిషం మాత్రమే నవ్వామేమో. కానీ నీ జీవితంలో సమాధానం లేక, నవ్వు లేక, ఆదరణ లేక, బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. ఆ భయం అనేది నిన్ను వెంటాడుతూ ఉందేమో. భయపడుతూ ఈ వర్తమానం వింటా ఉన్నామేమో. ఏదన్నా చూసినప్పుడు భయం, ఏదన్నా రోడ్డు పైన నడుస్తున్నప్పుడు, కొందరి జీవితాల్లో చూసినట్లయితే ఏదన్నా రోడ్డు పైన వాహనాలు వెళ్తుండగానే భయపడుతుంటారు. అయ్యో ఆ వాహనం నాకు వచ్చి, నేను ముందు వెళ్తున్నాను కదా, ఆ వాహనం ఎదురుగా వచ్చి ఏమన్నా యాక్సిడెంట్ అవుతుందని కొందరు భయపడతారు. కొందరు ఏదన్నా నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళలో పడి నేను చస్తానేమో అని కొందరు భయపడతారు. మరికొందరు అయ్యో రాత్రి అవుతుంది కదా, నేను పడుకుంటే చస్తానేమో అని కొందరు భయపడతా ఉంటారు. కరోనా టైంలో మనం చూసినట్లంటే డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే, కరోనా వచ్చి చనిపోయిన వారి కంటే భయంతో చనిపోయిన వారి సంఖ్య అధికంగా ఉందని డాక్టర్లు చెప్పారు. బహుశా ఏ భయం నిన్ను వెంటాడుతుందో తెలియదు, ఏ మరణ భయం నిన్ను వెంటాడుతుందో తెలియదు, ఏ భయంతో నువ్వు వర్తమానం వింటున్నావో తెలియదు. కానీ దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు, ఆ భయము ఈరోజు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోబోతుంది అని, ఆ చీకటి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోబోతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒక మనిషిలో భయం ఎందుకు వస్తుంది? ఒక మనిషి జీవితంలో ఎందుకు బిక్కుబిక్కుమంటూ జీవితం కొనసాగిస్తున్నారు అంటే, ఒక మనిషి జీవితంలో విశ్వాస యాత్రలను సాగిపోతున్నప్పుడు ఆ భయం ఉండదు. విశ్వాసి జీవితంలో నువ్వు సాగిపోతా ఉంటావు, ఆ సమయంలో ఆ భయం ఉండదు. కానీ ఎప్పుడైతే విశ్వాస యాత్రలో నువ్వు పడుతూ లేస్తూ ఉంటావో అప్పుడు భయం అనేది నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు. ఒకసారి లేఖనానుసారంగా భయపడుతూ ఒక ప్రవక్త దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి
మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యెజబేలు అందరికి కూడా తెలిసినదే. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆహాబు భార్య యెజబేలు. ఆమె రాజుకు మాత్రమే భార్య కాదు, కానీ తన తండ్రి గారు కూడా ఒక రాజు కుమార్తె. దేవునికి ప్రతిష్ఠ జనముగా చేయబడిన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న రాజుకు భార్యగా వచ్చింది యెజబేలు. ఈమె అహాబు జీవితంలోకి వచ్చిన తర్వాత తమ జీవితాన్ని సరిచేసుకోలే, తమ జీవితాన్ని దేవుని దగ్గర పూర్తిగా లొంగిపోలే. ఈమె తన జీవితాన్ని ఎలా కొనసాగించిందంటే దేవునికి ఇష్టం లేని స్త్రీగా జీవించినట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఒక చెడ్డ స్త్రీగా ఆమె జీవించింది. ఆహాబు ఇశ్రాయేల్ రాజ్యాన్ని 22 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా తన భర్త రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కదా, నేను కూడా దేవునికి లొంగిపోవాలి, ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నేను కూడా నా ప్రవర్తన సరి చేసుకోవాలి, దేవునికి అయిష్టమైన పనులు నేను చెయ్యకూడదని జ్ఞానం లేకుండా బుద్ధిహీనురలాగా చేసింది. తను ఒక్కటే నాశనం కావడం కాదు, కానీ తను నాశనమైనదే కాక తన కుటుంబాన్ని, ఇశ్రాయేల్ రాజ్యాన్ని కూడా నాశనం చేయటానికి ఆమె కారకురాలైంది. అహాబు భార్యకు ఎలాంటి ఆలోచనలు అంటే ప్రవక్తలను చంపేది, సేవకులను చంపేది. తన ఇష్టం ఎట్లా ఉంటే అలాగే తన భర్తకు చెప్పి భర్తతో కూడా తానే చేయించేది. ఒక స్త్రీకి దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివిని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు, చాకచక్యాన్ని ఇస్తాడు. వాటిని కాపాడుకున్న వారే ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. ఎందుకంటే ఒక స్త్రీకి మాత్రమే అలాంటి టాలెంట్ ఇవ్వడు, కానీ ఒక పురుషుడికైనా ఒక స్త్రీకైనా కూడా ఇచ్చేది ఏంటంటే జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, చాకచక్యాన్ని ఇస్తాడు. వీటితో పాటు నువ్వు ఏ పని చేయగలవో ఆ పనిలో నీకు ఒక నిపుణతన ఇస్తాడు, ఒక సామర్థ్యత ఇస్తాడు. ఆ సామర్థ్యతను నువ్వు కాపాడుకున్నట్లయితే నీ అంత ధన్యుడుండడు, నీ అంత ధన్యురాలుండదు. యెజబేలు కాపాడుకోలే, ఉపయోగించుకోకుండా యెజబేలు చేసిన పని ఏమిటో తెలుసా? ఏలియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి నేను నిన్ను చంపుతాను, నువ్వు ఈ భూమి పైన ఉండవు అని ఏలియాతో యెజబేలు సవాలు చేసింది. నేను చంపుతానని బెదిరించింది. ఆ భయముతో ఏలియా ఏం చేశాడంటే నడుచుకుంటూ ఒక దిన ప్రయాణం వెళ్ళి అరణ్యంలో కూర్చొని ఒక బదరి చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నా వల్ల కాదయ్యా, ఇక వరకు నేను చేసిన సేవ సాలయ్యా, ఇక వరకు నేను నీతో నడిచినానయ్యా, ఈ లోకంలో ఈ పరిచర్య నేను చేయలేకపోతున్నానయ్యా, ఈ యొక్క పరిచర్యలో నేను వెళ్తా ఉంటే నాకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయ్యా, యెజబేలు ఈ విధంగా బెదిరిస్తుందయ్యా, నన్ను చంపుతాదని బెదిరిస్తుందయ్యా అనేసి ఆ బదిరి వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. సేవకులకు సమస్యలు రావా అని కాదు, సేవకులకు కూడా సమస్యలు వస్తాయి, సేవకులకు కూడా కష్టాలు ఉంటాయి, సేవకులకు కూడా అన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ మీ ఎదుట నిలబడినప్పుడు దేవుని ముఖ కాంతిని పొందుకొని కలకల్లాడుతూ విశ్వాసంతో ముందుకు వెళ్తాం. అంటే మీరు ప్రార్థన చేయరా అని కాదు, మా గుండె లోపల కూడా బాధ ఉంటుంది, మా గుండె లోతుల్లో కూడా వేదన ఉంటుంది, మా గుండె లోతుల్లో కూడా అవమానాలు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటిని దిగమింగుకొని నిలబడే విశ్వాస స్థాయిలోకి మమ్మల్ని తీసుకెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమ పరుద్దాం.
మీరు అనుకుంటారు వాళ్ళకి ఏం సమస్యలు ఉంటాయి, హ్యాపీగా ఉంటారు, చక్కగా వాళ్ళు ఉంటారు అనుకుంటారు. కానీ మా సమస్యలు మీతో చెప్పాం, మా వేదన మీతో చెప్పాం, మా బాధలు మీతో చెప్పాం. మీ దగ్గర చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే మాలాగనే వారికి కూడా సమస్యలు ఉన్నాయిలే, మాలాగనే వారికి కూడా అవమానాలు ఉన్నాయిలే, మాలాగనే వారు కూడా అని అంటారు. కానీ ఏ దేవుడైతే మా సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలవు ఆ దేవుని సన్నిధిలో పోయి మోకరించి ఒకటే అడుగుతాం. ఏలియా ఏమంటున్నాడు? అయ్యా, ఈ సేవ నా వల్ల కాలేదయ్యా, ఈ పరిచర్య నా వల్ల కాలేదయ్యా, నాకు భయం వస్తుందయ్యా. ఒకప్పుడు దేవుని కోసం గొప్పగా వాడబడిన ప్రవక్త, ఆ ప్రవక్త కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏమంటున్నాడు? ఏదో మనుషుల దగ్గరికి వెళ్ళలే, ఏదో జనాల దగ్గరికి వెళ్ళలే, ఏదో తెలిసిన వారి దగ్గరికి వెళ్ళలే. వెళ్ళి ఎక్కడ అంటున్నాడు? ఒక అరణ్య మార్గంలో నిల్చుండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా స్థితిని చూడయ్యా, అయ్యా, నా స్థితిని చూడయ్యా, నేను నా పితరుల కంటే గొప్పవాణ్ణి కాదయ్యా, నేను నా పితరుల కంటే గొప్పవాణ్ణి కాదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా స్థితిని మార్చయ్యా, నువ్వు మార్చకపోతే, నువ్వు తీసుకెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటయ్యా, ఇక చాలయ్యా, నేను చెయ్యలేనయ్యా అని ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. మేము కూడా అంతే. మీ దగ్గర మీరు సమస్యలకు ప్రార్థన చెయ్యరు అని కాదు, కానీ చేస్తారు. చేసినప్పటికి కూడా మా సమస్య ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాము. దేవుడే ఆ సమస్యకు, ప్రతి సమస్యకు పరిష్కారాన్ని దయచేసి మా సేవలో ముందుండి ఆయనే నడిపిస్తున్నాడు. కాబట్టి ఏలియా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా, నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదయ్యా, నన్ను తీసుకోయా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా, నీకు శక్తికి మించిన పరిచర్య ఉందయ్యా, నువ్వు ఇప్పుడే నా ప్రాణాన్ని తీసుకొని నువ్వు అడుగుతున్నావే, నీ ప్రాణాన్ని తీసుకోవటానికి కాదయ్యా, నీ దగ్గర నేను ఇంకా నీ నుంచి ఎన్నో లక్షల జనసమూహాన్ని నేను రక్షించాలయ్యా, ఎంతో మంది దగ్గర నేను వాడుకోవాలయ్యా, ఇక చేసిన సేవ కంటే ఇంకా శక్తికి మించిన పరిచర్య నీ ఎదుట నేను చూడాలయ్యా అని ఏలియాతో దేవుడు మాట్లాడి, ఏలియా, అలసిపోయావా? లేచి నీ పక్కనున్న నీళ్లు తాగి అప్పము తిని ముందుకు పరిగెత్తన్నాడు. చెప్పిన వెంటనే ఆయన తిన్నాడు. శక్తికి మించిన పరిచర్య ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. ఈ వర్తమానం వింటున్న నీకు కూడా ఒక ఆలోచన రావాలా? ఏలియా వెంటనే పోయి ఆత్మహత్య చేసుకోలే, ఏలియా వెంటనే పోయి ఏదో ఉరేసుకోలే, ఏదో మందు తాగి చనిపోలే. ఆత్మహత్య మహాపాపము. ఆ గొప్ప దైవ ప్రవక్త ఏం చేశాడంటే, అయ్యా, ఈ దీపాన్ని వెలిగించింది నువ్వేనయ్యా, ఈ దీపాన్ని ఆర్పేది ఎవరి వల్ల అవుతుంది? నీ వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. ఈ వర్తమానం వింటున్న మీలో కూడా ఏదన్నా వస్తున్న సమస్యను బట్టి, వస్తున్న నిందలను బట్టి, వస్తున్న అవమానాలను బట్టి, ఎదురవుతున్న కష్టాన్ని బట్టి ఏదో ఒక సమయంలో ఎందుకు ఈ బ్రతుకు, చనిపోతే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చిందా? అలాంటి ఆలోచన వచ్చిన నీతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆలోచన దేవుడి నుంచి వచ్చింది కాదు, కానీ అపవాది నుంచి వచ్చింది ఆలోచన. బహుశా నువ్వు ఆత్మహత్యకు పాల్పడాలని నువ్వు అనుకుంటున్నావా? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ భూమిపైనే నువ్వు జీవించలేక చిన్న వాటికే నువ్వు బెదిరిపోతే, చిన్న వాటికే నువ్వు సొలిసిపోతే, చిన్న వాటికే నువ్వు అయ్యో ఈ జీవితం వద్దు, నేను ఆత్మహత్య చేసుకుంటే నేను చనిపోతాను కదా, చనిపోతే బాగుంటుంది కదా అని బహుశా నీ వయసు 20 ఏళ్ళు కావచ్చు, 14 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, బహుశా చావుకు దగ్గరగా ఉండొచ్చు. ఏ వయసులో ఉండి ఈ వర్తమానం వింటున్నావో తెలియదు, కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఆత్మహత్య కలిగి చేసుకొని ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి నువ్వు వెళ్ళాలని నీ అంతటా ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావేమో, ఆ ప్రయత్నాలు సఫలం కావు. ఒకవేళ సఫలమైనప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఏమైపోతాయంటే దేవుని దగ్గరికి తీసుకెళ్ళావు, నిన్ను పాతాళానికి తీసుకెళ్తాయి. 60-70 సంవత్సరాలు ఈ భూమి పైన నువ్వు
ఆ సమస్యలే నువ్వు భరించలేకపోతే దేవుడు నీకు పరలోకంలో ఎట్లా స్థానం ఇవ్వాలి? ఇక్కడ నువ్వు ఆత్మహత్యకు చేసుకొని నువ్వు చనిపోయినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తావంటే పాతాళానికి వెళ్తావు. పాతాళంలో ఏదో ఒకరోజు నరకంలో ఉంచి రెండో రోజు తీసుకొచ్చి పరలోకంలో చేర్చాడు. ఏదో ఒక సంవత్సరం మాత్రమే ఇక్కడ పాతాళంలో పెట్టి మళ్ళా సంవత్సరం తర్వాత పరలోకానికి చేర్చాడు. ఎలాగంటే ఈ భూమి పైన నీ ప్రవర్తనను బట్టే, ఈ భూమి పైన నీకున్న దేవుని పైన ఉన్న విశ్వాసాన్ని బట్టే, ఈ భూమి పైన దేవుడు దృష్టిలో నువ్వు నీతిమంతురాలిగా జీవించిన దాన్ని బట్టే దేవుడు నీ కొరకు పరలోకంలో ఒక స్థానం కేటాయించి ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. ఎందుకంటే ఇష్టం వచ్చినప్పుడు అత్తగారింట్లో ఉంటారు, ఇష్టం వచ్చినప్పుడు పుట్టింట్లో ఉంటాడు. పరలోకం అనేది నీ ఇష్టం వచ్చినప్పుడు పోతే వచ్చేది కాదు. నీ ఇష్టం వచ్చినప్పుడు పోతే నువ్వు అటు డోర్స్ ఓపెన్ అయ్యేది కాదు. దానికంటూ ఒక నియమ నిబంధనలతో కూడినదై ఉన్నది. కాబట్టి నువ్వు ఆత్మహత్య చేసుకొని చనిపోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తే అలా యుగ యుగాలు నరకంలోనే ఉండవలసి వస్తుంది. కానీ పరలోకానికి మాత్రం ద్వారాలు ఓపెన్ కావు అని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఏలియా జీవితాన్ని మనకెందుకు పరిచయం చేస్తున్నాడంటే, సమస్య వచ్చిందని తన ఆత్మహత్య చేసుకోలే. గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడన్నా నీకు ఆత్మహత్య చేసుకోవాలి, ఈ జీవితం ఎందుకు, నా వల్ల కావటం లేదు అనేసి నువ్వు ఆలోచన చేసావేమో, ఆలోచన సరి అయినది కాదు, ఆలోచన క్రమమైనది కాదు. ఎందుకంటే దేవుడు విశ్వాస యాత్రలో ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, విశ్వాసంలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఆ విశ్వాసం అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో. వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో నింపబడతావో నీ హృదయంలో నుంచి విశ్వాస మాటలు బయటికి వచ్చాయి. వాక్యంలో లేకుండా కొంచెం లోకంలోనూ, కొంచెం హృదయంలో కొన్ని లోక సమాచారము, కొంచెం వాక్యం నీలో ఉన్నప్పుడు దేవుని గురించిన మాటలు నీ నోటిలో నుంచి తక్కువ వస్తాయి. కానీ ఈ లోకానుసారమైన మాటలు మాత్రం ఎక్కువ వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి ఏలియాను ఒకసారి దేవుడు మన ఎదుట పెట్టాడు. ఏమని అంటే, తను కష్టం వచ్చింది, భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, కృంగిపోతున్నాడు, దిగులు చెందుతున్నాడు, కూర్చొని బదరి వృక్షం కింద కూర్చొని ఏడుస్తున్నాడు. బహుశా ఒంటరిగా నువ్వు కూడా ఏలియాదాగా ఒక చెట్టు కింద కూర్చొని ఏడ్చావో, ఇంట్లో కూర్చొని ఏడ్చావో, ఎవరికి తెలియకుండా ఎక్కడెక్కడ ఎవ్వరు చూసినా అవమానాలు అయిపోతానా నేను ఏడ్చావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏలియా కన్నిటిని నాట్యంగా మార్చింది నేనే, నీ యొక్క దుఃఖాన్ని కూడా నేను నాట్యంగా మార్చి ఏలియాకు శక్తికి మించిన పరిచర్య ఇచ్చినట్లు నీకు కూడా ఏం చేయబోతున్నాడంటే, నీకున్న తలాంతులను బట్టి ఆ యెజబెల్లాగా నువ్వు పాడు చేసుకుంటే దేవుడు నీ పట్ల ఆసక్తి చూపడు, దేవుడు నీ పట్ల ఉద్దేశాన్ని సఫలపరచడు, దేవుడు నీ పట్ల తన ప్రణాళికలను నెరవేర్చాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా నువ్వు యెజబెల్లాగా నీ ఇష్టం వచ్చినట్లు నీ ఇష్ట పనులకు నీకు ఇచ్చిన టాలెంట్ను ఉపయోగిస్తే దేవుడు నిన్ను వాడుకోడు. కానీ దేవుడిచ్చిన టాలెంట్ను దేవుని కొరికే వాడబడాలని ఆశ నీలో ఉన్నప్పుడు దేవుడు ఆ ఆశను బట్టి నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చే దేవుడు. ఒక సేవకుణ్ణి తన సేవలో వాడుకోవాలి అంటే తన హృదయ అంతరంగాన్ని చూసి దేవుడు తన సేవలో వాడుకునేవాడు. ఒక విశ్వాసిని దేవుడు వాడుకోవాలి అంటే
దేవుడు ఆశీర్వదించాలి అంటే ఒక విశ్వాసి యొక్క అంతరంగాన్ని చూసి ఆశీర్వదించేవాడు. ఏదో పైకి వస్తున్నాను, దేవుని పరిచర్యలో ఉంటున్నాను, ఏదో నామకార్థంగా భక్తి చేస్తున్నాను అంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ యొక్క హృదయ అంతరంగంలో నుండి నిన్ను చూసి ఆశీర్వదించేవాడు. నీ యొక్క హృదయ అంతరంగంలో మాటలు ఎలా ఉండాలంటే దేవుని ఆత్మ సంబంధమైనవై ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ సంబంధమైన మాటలు నీ హృదయంతో నువ్వు మాట్లాడతావో, నీ నోటితో నువ్వు ఉచ్చరిస్తావో, నీ క్రియలలో నువ్వు చేస్తావో, దేవుడు నీ యొక్క వంశంలోనే ఆశీర్వదింపబడిన వ్యక్తిరాలుగా నేను చెయ్యునుగాక. కాబట్టి సమస్య వస్తున్నప్పుడు నువ్వు కూడా ఏలియాలాగా నువ్వు ఏడ్చావేమో, కన్నీరు కార్చావేమో, దుఃఖపడ్డావేమో. అయ్యో నా భార్య అర్థం చేసుకోవడం లేదే, నా భర్త అర్థం చేసుకోవడం లేదే, నా పిల్లలు అర్థం చేసుకోవడం లేదే, నా తోబుట్టులు అర్థం చేసుకోవడం లేదే, నా తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం లేదే. లాస్ట్కు దైవ సేవకునికి చెప్పిన నన్నే తిడుతున్నాడే అని నువ్వు గాబారు పడ్డావేమో, బాధపడ్డావేమో. ఈరోజు అంటున్నాడు, అలా ఇంట్లో సమస్యల వల్ల అన్నం తినకుండా పడుకున్న రోజులు ఎన్నో ఉండొచ్చు. అలా సమస్యల వల్ల అన్నం తినకుండా ఇంట్లో ఏడ్చిన దినాలు ఎన్నో ఉండొచ్చు. ఆ ఏలియా బదిరి వృక్షం కింద కూర్చొని ఏడ్చినట్లు, అయ్యా ఆకలి చచ్చిపోయిందయ్యా, నిద్ర చచ్చిపోయిందయ్యా, కన్నీరు రావడం లేదయ్యా, ఈ జీవితం నాకు వద్దయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా అని నువ్వు కూడా ప్రార్థన చేశావేమో. నిన్ను ఎందుకు ఈరోజు ఈ వర్తమానం వినిపింప చేస్తున్నాడు అంటే ఏలియాతో పని ఉన్నట్లుగా నీతో కూడా దేవునికి పని ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఇన్ని గడిచిన సంవత్సరాలన్నీ ఎలా ప్రవర్తించావో తెలియదు, గడిచిన సంవత్సరాలన్నీ ఎలా ప్రార్థనలో ఉన్నావో తెలియదు, గడిచిన సంవత్సరాలన్నీ దేవుని పరిచర్యలు ఎలా ఉన్నావో తెలియదు, గడిచిన సంవత్సరాలన్నీ దేవునితో ఎలా నడిచావో తెలియదు. కానీ 2026 సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టక మునిపే దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు. నీ హృదయాన్ని సరి చేసుకో, నీ ఆలోచనలు సరి చేసుకో, నీ యొక్క మాట తీరు సరి చేసుకో, నీ ప్రవర్తన సరి చేసుకో. ఎందుకంటే ఏలియాను తిరిగి మళ్ళీ నేను సేవలో రైజప్ చేసినట్లుగా నిన్ను పరిచర్యలో మళ్ళీ నేను వాడుకోబోతున్నాను. తిరిగి మళ్ళీ నీ యొక్క పనిని నీకు అప్పగించబోతున్నాను, నీ యొక్క బాధ్యతను నేను నీకు అప్పగించబోతున్నాను. ఎందుకంటే 2026 సంవత్సరం నూతన సంవత్సరంలో నీ జీవితంలో నూతన కార్యాలు చేయటానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు అని హెచ్చరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక నీ ఊహకు కూడా అందదు. నీ భర్త చెప్తాడు పండగకు ఒక మంచి శారీ తీసుకొస్తానని, నీ భార్య చెప్తాది నీకు ఒక గిఫ్ట్ నేను కొనిస్తాను అని. నీ ఊహలు గిఫ్ట్ వచ్చేంత వరకు ఎలా ఉంటాయంటే దాని గురించే ఆలోచన చేస్తూ ఉంటావు. కానీ నీ దేవుడు కొంచెం చూపిస్తాడు, ఇచ్చేది అధికంగా ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపడతావు. ఇంతే చూపించేది, చేసేది మాత్రం ఇంత చేస్తాడు. నీ ఊహకు కూడా అందనంత ఉన్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. నీ ఊహకు కూడా ఉన్న తెలియనంత గొప్ప ప్రణాళిక ఆయనకు నీ పట్ల ఉంది. ఆ ప్రణాళికను ఏలియా పట్ల నెరవేర్చాడు. అదే ప్రణాళికను నీ పట్ల కూడా నెరవేర్చాలి అంటే ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీలో ఉన్న భయం పోవాలి, ప్రార్థన ఆత్మతో నింపబడాలి, వాక్యం ఆత్మతో నింపబడాలి, దేవుని శక్తి చేత నడిపింపబడాలి, దేవుని కొరకు నువ్వు నిలబడాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయ్యా ఇంట్లో వస్తున్న సమస్యలను బట్టి నేను భయపడిపోతున్నానయ్యా. యెజబెల్ లాంటి సమస్యలు నీ జీవితంలో కూడా ఎదురవుతున్నాయా? ఏలియా జీవితంలో ఎదురైందదే. ఏలియా భయపడిపోతున్నాడు. యెజబెలు పెట్టిన ఆ సమాచారాన్ని బట్టి నేను నిన్ను చంపుతానని. ఒకవేళ నీ ఇంట్లో నీ ఆర్థిక సమస్యలే ఒక యెజబెల్ లాగా ఉన్నాయా? లేకపోతే నీ భర్త త్రాగుడే ఇంట్లో ఒక యెజబెల్ లాగా ఉన్నాయా? నీ యొక్క భార్య భర్తల మధ్య అసమాధానమే యెజబెల్ లాగా ఉన్నాయా? లేకుంటే పిల్లలు నీ మాట వినకుండా యెజబెల్ లాగా ఆ సమస్య ఆ రీతిగా ఉన్నదా? దేవుడు హెచ్చరిస్తున్నాడు. యెజబెల్ లాంటి సమస్యను ఈరోజు ఈ 2025 సంవత్సరంలో నేను దాన్ని తుడిచివేస్తున్నాను. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టక మునుపే యెజబెల్ అనే చీకటి నీ కుటుంబంలో కానీ, నీలో కానీ, నీ ఇంటిలో కానీ వర్తిల్లకుండా చేస్తానని
భయపడాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ సమస్య ఏదైనా కావచ్చు, భయపడుతున్నావా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. భయపడుట వలన భక్తిహీనులు దేనికి భయపడతారో అదే వారి నెత్తి మీదకి వచ్చి కూర్చుంటుంది. నువ్వు భయపడతావు, చేతులు ముడుచుకొని కూర్చున్నట్లయితే నీ జీవితంలో ఏది సాధించలేవు. నువ్వు భయపడతావు, చేతులు ముడుచుకొని ఇంట్లోనే ఉన్నట్లయితే ఏది కూడా సాధించలేవు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ భయం నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలి అంటే ఉదయం లేచి ఒక వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి అందరు కూడా చదవాల. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. నువ్వు నీ నోటిలో ఒక పని ప్రారంభించబోతున్నా, ఒక వ్యాపారం ప్రారంభించబోతున్నా, ఈ లోకంలో నువ్వు ఆత్మీయతలో ముందుకు సాగిపోతున్నా, ప్రార్థనలో ముందుకు సాగిపోతున్నా, నువ్వు ఒక్కటే ధైర్యంతో ఈ వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేయి. నీకు ఒకవేళ యెజబెల్ లాంటి మనుషులు నీ సేవలో ఎదురైనారేమో, యెజబెల్ లాంటి మనుషులు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యారేమో, వాటన్నిటిని చూసి భయపడమాకు, వాటన్నిటిని చూసి దిగులు పడమాకు. ఏం చెయ్యాలంటే, నరమాత్రుడు నాకు ఏమీ చెయ్యలేడు, నా దేవుడు నా పక్షంగా ఉండగా మంచిగా నా దేవుడే నా జీవితాన్ని మలుస్తాడని నమ్ము. ఈ రోజు నీ జీవితం మలుపు తిరగబోతుంది. ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టక మునిపే నీ జీవితాన్ని మంచి ద్వారాలుగా దేవుడు ఓపెన్ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నువ్వు విశ్వసించాల్సింది ఏంటంటే, నన్ను సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే నా ప్రాణం మీద అధికారం ఉంది. నా దీపాన్ని వెలిగించేదైనా ఆయనే, నా దీపాన్ని ఆర్పేదైనా ఆయనే. ఈ మనుషుల మాటలు నన్నేమి చేయలేవు, వీళ్ళు పెడుతున్న నిందలు నన్నేమి చేయలేవు, వీళ్ళు అంటున్న మాటలు ఇవన్నీ కూడా నాకు ఆశీర్వాదాలే. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామని మహిమపరుద్దాం. ఎందుకంటే మనుషులు పై స్వరూపాన్ని చూసి మాట్లాడతారు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ హృదయ అంతరంగంలో నుంచి వస్తున్న ప్రతి వేదనను చూడగలడు. నీ చెంపల మీద కారుతున్న ప్రతి కన్నీటిని చూడగలడు. నువ్వు ఏడుస్తున్న ప్రతి బాధను చూడగలడు. ఎక్కడ పొలాల దగ్గర ఏడ్చావో, ఏ కాలేజీలో ఏడ్చావో, ఏ గృహంలో ఏడ్చావో, ఏ రోడ్డు పైన ఏడ్చావో, ఏ ఐసీ వార్డులో ఏడ్చావో, ఏ రోగంతో ఏడ్చావో, ఏ బాధతో ఏడ్చావో, దేవుడు ప్రతిదీ చూసేవాడు. చూసిన ఆయననే ఏమి చేయగలడంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. గట్టి చదవండి అమ్మా. ధనాపేక్ష లేని వారు, లాస్ట్ చివరి వచనాలు. నిన్ను ఏ మాత్రమును విడువను. ఈరోజు చెప్తున్నాడు, 2025 సంవత్సరంలో నీకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. భయంతో జీవించావు కదా ఏలియాలాగా, ఈరోజు మాట్లాడుతున్నాడు ఏమని అంటే, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను ఆయనే చెప్పెను అని ఆయనే చెప్పెను. ఈరోజు నీతోను కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నాకెవరు లేదని ఏడ్చావు కదా, ఏలియా కూడా బదిలీ వృక్షం కింద కూర్చొని, అయ్యా నువ్వు నన్ను నిలబెట్టుకొని ఎంతో పరిచర్య నన్ను నిలబెట్టుకొని జరిగించావయ్యా, కానీ అందరు విడిచినను నన్ను విడవవు కదయ్యా, అందరు విడిచినను నాతో పాటే ఉండే దేవుడవు కదయ్యా అని ఏలియా ఏడ్చాడు. అదే ఏడుపు ఈ రోజుకు నువ్వు ఏడుస్తున్నావు. ఏలియాకు విడుదల ఇచ్చిన దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నిన్ను ఏ మాత్రమును విడవను. ఆయన విడవలేదు కాబట్టే 2025 సంవత్సరం వరకు నీ జీవితం ఆయుష్ లెక్కలో ఉంది, ఆరోగ్య లెక్కలో ఉంది. దుఃఖకర దినాలు ఎన్నో వచ్చినా ఆ దుఃఖాన్ని నాట్యంగా మార్చుకుంటూ స్థితికి తీసుకొచ్చాడు. ముందున్న దినాలలో నిన్ను దీప్యమానంగా వెలిగించాలని, నీ దీపాన్ని ఆరిపోకుండా దేవుడు వెలిగించాలని ఎంతో మంది మరణించిన
ఆ మరణపు వార్తను నీ చెవులో వినబడకుండా ఈ రోజు వరకు తీసుకొచ్చిన ఆయన చెప్తున్నాడు, నేను ఏ మాత్రము వినవను. నువ్వు పిరికిదానిలాగా ఉండొద్దు, పిరికివానిలాగా ఉండొద్దు, దేవుని కోసుకు నువ్వు జీవించు అంటున్నాడు. 2025 సంవత్సరం అంతా కూడా నీ యొక్క జీవితంలో పరిచర్య అనుభవం లేదేమో, నీ యొక్క జీవితంలో పరిచర్య చేసిన అనుభవాలు లేవేమో, నువ్వు కానీ నీ పిల్లలు కానీ నీ కుటుంబము కానీ పరిచర్యలో వచ్చి లేదేమో, ఊరికే నామకార్థంగా మందిరంలో కూర్చొని ప్రార్థన చేసి భోంచేసిపోయిన దినాలే ఉన్నాయేమో. ఈ రోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఏమని అంటే నువ్వు కూడా పరిచర్యకు సిద్ధపడు, నీ పిల్లలను సిద్ధపరచు, నీ కుటుంబాన్ని సిద్ధపరచు, నీ కలిగిన వారిని సిద్ధపరచు. దేవుడు 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టక మునుపు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి, ఎందుకంటే ఆయుష్నిచ్చాడు కాబట్టి. సజీవులు మాత్రమే దేవుని నామాన్ని స్తుతించగలరు, గణపరచగలరు, ఆయన సన్నిధిలో పరిచర్య చేయగలరు. కాబట్టి ఏలియా అప్పము ఆ రొట్టె భుజించిన తర్వాత ఏం చేశాడంటే, ఏలియా ద్వారా గొప్ప పరిచర్య దేవుడు జరిగించుకున్న తర్వాత ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా నీ తర్వాత సేవ చేయటానికి నువ్వు అప్పుడే చనిపోతావన్నావు, చనిపోతున్న నిన్ను నేను మళ్ళా తిరిగి బ్రతికించుకున్నా నేనే. మళ్ళీ చెప్తున్నాను, నీ తర్వాత ఒక సేవకుడిని తయారు చేయి. ఎవరయ్యా సేవకుడు? షాపాతు కుమారుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళు. ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అనేది చదవద్దు, రెఫరెన్సులు రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూస్తాము. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే వ్యవసాయం చేస్తున్నట్లు మనం చూస్తాం, ఎద్దులు దున్నుతున్నట్టు చూస్తాం, కాడి దున్నుతున్నట్టు చూస్తాం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి తన దుప్పటి తన మీద వేయగానే సేవకు పిలుస్తున్నాడని చెప్పగానే నేమి చెప్పకుండా వెంటనే ఏలియాతో పాటు ఎలీషా వచ్చినట్లు మనం లేఖనాల్లో చూస్తాం. అంటే దేవుడు పరిచర్యకు ఎలాంటి వారిని ఏర్నుకుంటాడు అంటే బాధ్యత గల వారిని ఏర్పరచుకుంటాడు. బాధ్యత లేని వారిని దేవుడు పరిచర్యకు ఏర్పరచుకోడు. బాధ్యత కలిగి, అది చిన్న పని కావచ్చు, ఆ పెద్ద పని కావచ్చు, నువ్వు సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లైవ్లో ఉంటున్న వారు నీ యొక్క ఉద్యోగంలో కావచ్చు, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్గా ఈ వర్తమానం వింటా ఉండొచ్చు, లేకుంటే ఒక గృహిణిగా ఈ వర్తమానం వింటా ఉండొచ్చు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీకు అప్పగించిన పనిని బాధ్యతగా నువ్వు నిర్వర్తించినట్లయితే నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును అన్నట్లుగా ఎలీషా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుతా. ఎలీషా ఏలియా దగ్గర నమ్మకంగా ఉపచారం చేశాడు, నమ్మకంగా పరిచర్య చేశాడు, నమ్మకమైన దాసునిగా ఉన్నాడు, నమ్మకంగా ఆయన దగ్గర ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనను కూడా ఉన్నత స్థితిలో ఉంచాడు. నీ జీవితంలో ఎన్నోసార్లు పరిచర్యకు వస్తున్నావు, దైవ సేవకుల దగ్గర ఉంటున్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు, ఒక ఉద్యోగంలో ఉంటున్నావు, సక్రమంగా ఉద్యోగాన్ని నిర్వర్తించలేకపోతున్నావు, ఒక పనికి వెళ్తున్నావు, ఆ పనిలో బాధ్యత లేని వాడిగా నువ్వు జీవిస్తున్నావు, బాధ్యత కలిగిన వారిగా మీరు జీవించలేదేమో. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, అది చిన్న పని కానీ, ఒక 3,000 జీతం వచ్చే ఉద్యోగం కానీ, ఒక 5,000 జీతం వచ్చే ఒక ఉద్యోగం కానీ, ₹1,00,000 జీతం వచ్చే ఉద్యోగం కానీ, ఆ బిజినెస్ కానీ, నువ్వు చేసే పొలం పనులు కానీ, ఏమిటిలో అయినా కూడా బాధ్యతను దేవుడు అప్పగించినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే జ్ఞానము దేవుడు అనుగ్రహించును గాక. కొన్నిసార్లు కసే కదా కొట్టాల్సింది అని చెప్పి ఈడొక పొరక ఆడొక పొరక వేసి 2 నిమిషాల్లో కస అయిపోయిందని చెప్పటం కాదు. దైవ సేవకులు ఉన్నా లేకున్నా నువ్వు చేసే పనిలో బాధ్యత కలిగి జీవించినప్పుడు ఆ బాధ్యతే నిన్ను శిఖరముల మీద నిలబెడతాది, నిన్ను నీ కుటుంబాన్ని. ఆ బాధ్యతే నిన్ను ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తాది. ఆ బాధ్యతే నిన్ను ఒక అట్టడుగు స్థితిలో ఉన్న నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్తాది. నువ్వు అనుకుంటా ఉంటావు,
కస్సే కదా కొట్టాల్సింది, కస్సే కదా అని ఇక్కడ ఒక పురుగు అక్కడ ఒక పురుగు, అది దేవుడు చూసింటాడు. ఉద్యోగం చేస్తున్న చోట మేనేజర్ ఉన్నప్పుడు ఒకలాగా, లేకపోతే మేనేజర్ లేనప్పుడు ఒకలాగా, రైతు ఉన్నప్పుడు ఒకలాగా, రైతు లేనప్పుడు ఇంకొకలాగా పొలంలో చేసినట్లయితే సమస్తాన్ని చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయనే ఒకరోజు నీకు తీర్చేవాడు. బాధ్యత గల వారిని దేవుడు ఏం చేస్తాడంటే పిలుచుకుంటాడు. దేవుడు ఎప్పుడైతే ఎలీషాను సేవకు పిలిచాడో, అయ్యా నేను దున్నుతున్నానయ్యా, నాకు ఇన్ని ఎడ్లున్నాయ్యా, నేను ఈ పొలం పని అంతా చెయ్యాలయ్యా అని చెప్పలేదు. ఏలియా ఎప్పుడైతే ఎలీషా దగ్గరికి వెళ్ళి రా సేవకని పిలిచినప్పుడు వెంటనే ఆయన సేవకు వచ్చేసినట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. మనం ఉన్నాం, ఏదన్నా సంఘంలో ఏదన్నా పనులు ఉన్నాయంటే, ఏదన్నా పరిచర్య ఉందంటే, ఈరోజు బిజీ షెడ్యూల్, ఈరోజు బిజీ. దేవుడు వింటా ఉండదా? ఇది ఆయన పని కదా, మన పనే, మనందరి బాధ్యతగా దేవుడు మనకు అప్పగించిన పని ఇది. ఆ పనిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చూడండి, ఎలీషా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఏం చేశాడంటే, నువ్వు అనుకుంటా ఉండొచ్చు, ఎప్పుడైతే ఏలియా ద్వారా ఎలీషాను సేవకు పిలిచాడో, ఎలీషాను సేవకు పిలిచిన తర్వాత ఏలియా దగ్గర ఎలీషా నమ్మకంగా సేవ చేస్తున్నాడు. నమ్మకంగా సేవ చేస్తున్న ఆ సమయంలో ఏలియా అడిగాడు, ఎలీషా ఇన్ని రోజులు నువ్వు నమ్మకంగా సేవ చేశావయ్యా, ఇంకేం చెయ్యాలయ్యా నీకోసం? నేను పరలోకానికి ఆరోహణమయ్యే దినాలు సమీపించాయి, నీకోసం ఏం కావాలన్నప్పుడు, అయ్యా నాకేదొద్దయ్యా, నీ మీద ఉన్న దానికంటే 2 పాళ్ళు ఆత్మతో నాకు కావాలయ్యా, 2 పాళ్ళ ఆత్మాభిషేకం నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థించగా, దేవుడు అన్యాయస్తుడా? దేవుడు ఎవరినైనా కానీ ఆశీర్వదించేవాడు. ఇలాగ చెప్పినట్లు ఒక సేవకుని వాడుకోవాలన్నా, ఒక విశ్వాసిని ఆశీర్వదించాలన్నా ఆయన ఏం చూస్తాడంటే, నీ హృదయ అంతరంగంలో దేవుని గురించిన ఆత్మీయ అనుభవాలతో నువ్వు మాట్లాడుతున్నావా, లోకపరమైన అనుభవాలతో నువ్వు మాట్లాడుతున్నావా అని దేవుడు చూసి ఆశీర్వదించేవాడు. బహుశా నువ్వు అనుకోవచ్చు, నాకు ఒక కారు అయ్యా, నేను ఆ కారులో చక్కగా నంద్యాలకు గాజులపల్లికి తిరుగుతాను, నా ఫ్యామిలీని అంతా ఎక్కించుకొని టూర్లకు వెళ్తాను అంటే దేవుడు ఇయ్యడు. అయ్యా పరిచర్యకు ఇబ్బంది అయిందయ్యా, వాహనాలు లేక ఇబ్బంది పడుతున్నామయ్యా, ఈ కారు నేను ఇద్దరం కూడా నీ పరిచర్యలో నా తుది శ్వాస వరకు నేను వాడబడాలయ్యా, నీ కొరకు నేను నలగాలయ్యా, నీ కొరకు నేను కరగాలయ్యా అన్నప్పుడు ఏ డోర్స్ ఓపెన్ చేసి నీకు వాహనం తీసుకొచ్చి నీ ఇంటి దగ్గర పెడతారో అది ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నీ ఊహకు అందని కార్యాలు ఆయన జరిగించేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అంతేకాని అయ్యా నాకు మంచిగా 1 లక్ష రూపాయలు అయ్యా, నేను నా పిల్లలు మంచి బట్టలు కొనుక్కోవాలయ్యా, నాకు మంచిగా ఒక 50,000 అయ్యా, నా పిల్లలకు నేను ఒక మంచి కంప్యూటర్ తీపియాలయ్యా, మంచి ల్యాప్టాప్ తీపియాలయ్యా అంటే తీరుస్తాడు, తీసుకోవటం తప్పు లేదు. కానీ నీ కుటుంబ అవసరతలు తీర్చుకుంటున్నట్లే దేవుని గురించిన పరిచర్య గురించిన ఆసక్తి కూడా నీ మదిలో ఉండును గాక. అది అందరము కూడా మనము ఆ పరిచర్య అనుభవంలో మనం ముందుకెళ్తా ఉంటే ఆ చక్కగా దేవుడే ప్రతిదీ మనకు బోధించుకుంటూ వెళ్తాడు. చూడండి, ఏలియా దగ్గరికి వచ్చి ఎలీషా అడిగాడు. అడిగిన వెంటనే ఎలీషాకు ఏలియా పైనున్న అభిషేకాన్ని కంటే 2 దేవుడు అనుగ్రహించాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఏలియా 2 రాజుల దగ్గర సేవ చేస్తే ఎలీషా 4 రాజుల దగ్గర సేవ చేశాడు. ఏలియా 20 సంవత్సరాలు సేవ చేస్తే ఎలీషా 40 సంవత్సరాలు సేవ చేశాడు. నీ యొక్క హృదయంలో ఆలోచనలు ఆత్మ సంబంధమైనవై ఉండాలి. ఈ వాక్యము ఎంతమంది జీవితంలో ఈరోజు ఫలభరితంగా మారితే అంతమంది ఈ చివరి ఎండింగ్ సంవత్సరంలో, ఈ చివరి నెలలో గొప్ప బ్లెస్సింగ్స్ మీరు చూడబోతున్నారు. ఎందుకంటే ఈ బ్లెస్సింగ్స్ ఏలియా కంటే గొప్ప
అభిషేకం రెండింతలు దయచేయండి అయ్యా అని ఎలీషా ప్రార్థన చేశాడు. కార్యాన్ని చూడగలిగాడు. నువ్వు అనాలా, అయ్యా గంటల తరబడి నేను ఏ వేటినో అడిగానయ్యా, ఆత్మ సంబంధమైనవి నేను అడగలేదయ్యా, పొందుకోలేకపోయానయ్యా. ఈ రోజు నుంచి అయ్యా 2025 సంవత్సరం అంతా 1 గంట మాత్రమే ప్రార్థన చేసేవాడినయ్యా. 2026 సంవత్సరం నీ కొరకు 2 గంటలు ప్రార్థన చేసే అభిషేకం నాకు దయచేయండి అయ్యా. 2025 సంవత్సరం 1 అర్ధ గంట వాక్యం చదివేటోన్నయ్యా. 2026 సంవత్సరం నీ కొరకు గంటల తరబడి కూర్చొని ప్రార్థించే అభిషేకం నాకు దయచేయండి అయ్యా. అయ్యా కళల దర్శనం ద్వారా కొంచెమే నేను నీ గురించి ఆలోచన చేసేదాన్నయ్యా. ఈ 2026 సంవత్సరంలో నాతో సూటిగా నువ్వు మాట్లాడయ్యా. గత సంవత్సరాలు జరిగించిన వాటికంటే ఈ 2026 సంవత్సరంలో నా జీవితాన్ని మలుపు తిప్పయ్యా అని ఎలీషాలాగా నువ్వు అలిగినట్లయితే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నిన్ను కోపించువాడు కాదు. దేవుడు నీ యొక్క స్థితిని చూసి తోసివేసేవాడు కాదు. నేను ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు కూర్చొని వింటున్న దేవుడు మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడు. చావు బ్రతుకులలో ఉన్నప్పుడు ఏలియా దగ్గరికి వెళ్ళి ఏ అస్తంతో తాకాడో అదే అట్లా చావలేక, ఇట్లా బ్రతకలేక, అట్లా లోకంలో కలవలేక, ఇటు ఆత్మీయతలో ముందుకు సాగలేక కొనసాగితూ కొట్టుమిట్లాడుతున్నాడు నీ దగ్గరికి ఈరోజు వచ్చాడు. నేను ఈరోజు ఈ వాక్యం చెప్తున్నది నీ జీవితాన్ని టర్నప్ చేయడానికే. ఈరోజు ఈ వాక్యాన్ని చెప్తున్నది నీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పడానికే. మునుపు చూసిన చేదు అనుభవాలు నువ్వు చూడకుండా ఉండాలి అంటే నా యొక్క ఆత్మతో నువ్వు నింపబడాలి. నీ ఆలోచనలు ఆత్మ సంబంధమై ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు. ఒక పేదరికంతో, ఇంట్లో కష్టంతో, బాధతో, పిల్లలు చదివించుకోలేని స్థితిలో అప్పులు చేసి ఇబ్బంది పడుతున్న నీతో కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమంటే అన్ని ఉన్నప్పటికీ కూడా సమాధానం కోల్పోయి మాటలు వింటున్నావా? ఒకవేళ వయసుకు వచ్చిన పిల్లల పెళ్లిళ్ళు చేయలేక ఇబ్బంది పడుతున్నావా? అంత డబ్బు ఉన్నప్పటికీ మంచి సంబంధాలు లేక బాధపడుతున్నావా? దేవుడే హెచ్చరిస్తున్నాడు, బాధపడని అవసరం లేదు. నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తా. నా భర్త అయ్యా నువ్వు అనుకోవచ్చు, అయ్యా నా భార్యను ఆశీర్వదించావు, నా భర్తను ఆశీర్వదించావు, నా పిల్లలను ఆశీర్వదించావు, నాకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తున్నావు కదా, అంతకు ఇంకా మించి ఆశీర్వదిస్తావయ్యా. అవును, నీకు దేవుని గురించిన ఆసక్తిని హృదయంలో భక్షిస్తున్న కొలది దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే ఏలియాను ఆశీర్వదించిన దానికంటే ఎలీషాను ఎక్కువ ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించిన దానికంటే అంటే నీకంటే నీ పిల్లలను అధికంగా నీ వంశంలోనే ఆశీర్వదించేవాడు. ఏలియాను ఆశీర్వదించిన దానికంటే ఎలీషాను ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించిన దానికంటే ఇసాకును ఆశీర్వదించాడు. యాకోబును ఆశీర్వదించిన దానికంటే యేషోబును ఆశీర్వదించాడు. హన్నమ్మను, ఎల్కానాను ఆశీర్వదించిన దానికంటే సమూయేలును గొప్పగా ఆశీర్వదించిన ఆ దేవుడే ఈరోజు చెప్తున్నాడు, నీ ఎదుటే నీ పిల్లల జీవితాన్ని ఉన్నత స్థితిలో నేను ఉంచుతా. నీ పిల్లలు ఆశీర్వదింపబడే వరకు నువ్వు పరలోకానికి వెళ్ళవు. అయ్యా ఆ ఆశీర్వాదం చూసిన తర్వాతే ఇక్కడ కన్ను మూస్తావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఏంటయ్యా నా జీవితం అందరి మధ్య తుణీకరింపబడుతుంది, ఏంటయ్యా నా జీవితంలో ఎప్పుడు బాధలేనా? అయ్యా ఈ భయం నన్ను వెంటాడుతుందయ్యా, ఈ సమస్య నన్ను వెంటాడుతుందయ్యా, ఈ దిగులు నన్ను వెంటాడుతుందయ్యా, ఈ గాబారు నన్ను వెంటాడుతుందయ్యా అని బాధపడుతున్నావా? బాధపడే నీతోనే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, నీకు నేను పిరికితనపు ఆత్మనివ్వలా. 2 తిమోతిలకు రాసిన పత్రికలో ఉంటుంది, చదవద్దు. 1వ అధ్యాయము 7వ వచనములో ఒకసారి చదవండి అమ్మా, అందరు చదవండి ఆ మాట. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. పిరికితనపు ఆత్మను ఇవ్వలా. ఈరోజు నీకు పిరికితనం ఎక్కడి నుంచి వస్తుందంటే అపవాది నీ హృదయంలో భయాన్ని పుట్టిస్తూ నీ పనిలో ముందుకు వెళ్లకుండా పిరికితనాన్ని కలగజేస్తుంది. ఇది దేవుడి నుంచి వచ్చినది కాదు, అపవాది నుంచి వచ్చినది పిరికితనం అనేది.
దేవుడు నీకు ఎలాంటి అంటే నీ నోటికి విశ్వాసపు మాటలు అనుగ్రహించే దేవుడు. ఎప్పుడు ఆ విశ్వాసం వస్తుందంటే నువ్వు వాక్యంలో ప్రతిదినము వాక్యానుసారంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ఆ వాక్యం నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, నువ్వు ఆ యొక్క వాక్యం నీ హృదయంలో నింపబడినప్పుడు నీ మాటలన్నీ కూడా విశ్వాసపు మాటలై ఉండును గాక. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడేటప్పుడు, నీ ఇష్టం వచ్చినట్లప్పుడు నువ్వు అందరి దగ్గర కోపగించుకో, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు అట్లా ఉండవు. ఎప్పుడు అంటే దేవుని వాక్యంతో నువ్వు నింపబడినప్పుడు. 2025 సంవత్సరం వరకు వాక్యంతో నింపబడలేదా? 2026 సంవత్సరానికి వెళ్ళక మునిపే ఈరోజు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే మరొక సంవత్సరాన్ని నీ జీవితంలో పొడిగిస్తానన్న దేవుడు పొడిగించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఆయన పొడిగించకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 ఇస్తామన్నా కూడా అయ్యో కుదరదయ్యా, ఈ శవాన్ని ఈయన చనిపోయాడు, ఈ శవాన్ని తీసుకెళ్ళి త్వరగా మార్చిలో పెట్టండి, మార్చరీలో వేయండి, అక్కడ జరగాల్సినవి జరగాలి అంటారు, త్వరగా తీసుకెళ్ళండి, వాసన వస్తుంది, కంపు కొడుతుంది, త్వరగా తీసుకెళ్ళకుంటే మేము ఈ స్మెల్ భరించలేమంటావు. నీ పక్కన వారు చనిపోయినప్పుడు ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడో తెలుసా? భయం వల్ల నీ ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావా? భయంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? భయంతో నీ జీవితాన్ని నువ్వే ముగించాలనుకుంటున్నావా? నెవర్, అది జరగదు. ఎందుకంటే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నాడు. నిన్ను సంవత్సరంలో అధికం చేసి నీకు పుట్టిన పిల్లలను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు బాధ్యత గలవాడిగా పరిచర్యలోను, కుటుంబంలోను, కలిగిన వాటిలో నువ్వు ఉన్నప్పుడు. కాబట్టి ఈ లోకంలో మందిరానికి వెళ్తూ ఉంటారు, కానీ సరి అయిన భక్తి లేదు. అక్కడక్కడ కొన్ని వార్తలు విన్నప్పుడు నా మనసు చలించిపోతూ ఉంటుంది. నిన్న ఒకరు ఒక మాట చెప్పారు, నాతో పాటు పనిచేసే నా కొలీగ్స్ చెప్పింది. ఏమన్నంటే, మేడం అన్నది. చెప్ప మేడం అంటే ఆమె చెప్తుంది, మేడం డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్ళకుండానే డైరెక్ట్ నేను చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే 60 ఏండ్ల నిండా ముసలామె మేడం. ఏమైంది మేడం చెప్పండి? ఏం లేదు మేడం, మంచి ఒక 10,000 పట్టు చీర కట్టుకొని వచ్చింది మేడం. ఎక్కటానికి మెట్ల దగ్గర కొంచెం తడబడుతుంది మేడం. తడబడుతుంటే నేను ఏం చేశానంటే చెయ్యి పట్టుకొని నేను ఎక్కిద్దానని చెప్పి అట్లా చెయ్యి పట్టుకోనగానే చీ 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 తీ నేను ఎక్కుతా అన్నాదంట. ఫస్ట్ ఆమె చెప్పినప్పుడు నాకు అర్థం కాల. ఎందుకనింది మేడం అన్నా. మేడం నేను నార్మల్ శారీ కట్టుకొని పోయాను, ఆమె పట్టు చీర కట్టుకొచ్చింది కాబట్టి నాకు విలువ ఇవ్వకుండా అలా మాట్లాడుతుంది. ఆమె ఏమి లేక కట్టుకొని పోలేదు, కానీ ఆమె కూడా సెంట్రల్ గవర్నమెంట్ భర్త ఉద్యోగి, ఆమె కూడా జాబ్ చేస్తుంది. ఏమంటే మందిరానికి వెళ్తున్నప్పుడు ఏదో ఎలా వెళ్ళాలో అలా వెళ్ళింది, కానీ ఆమె వస్త్రధారణ చూసి ఆమెను ఎప్పుడు 60 ఏళ్ళ ముసలావిడ 60 ఏళ్ళ ముసలావిడ చీచి చేతి ఇంకెక్కడండి భక్తి, ఇంకెక్కడండి ఆత్మీయత? ఈరోజు మందిరానికి వెళ్తాది, తిరిగి రేపు మట్టిలో ఎప్పుడు కలిసిపోతాదో తెలియదు. ఏ రాత్రి ఆమెను దేవుడు పిలుచుకుంటాడో తెలియదు, ఏ నిమిషం ఆమెను పిలుచుకుంటాడో తెలియదు, ఏ గడియ ఆమెను పిలుచుకుంటాడో తెలియదు. ఆమెను ఆ చావుకు దగ్గరైనప్పటికి కూడా ఆమెలో ఏమి చావలేదు? పులుపు చావలా, గర్వం చావలా, నాకేమి అన్నీ ఉన్నాయి అంతా ఉందని అనుకుంటుంది. కానీ అవేవి పరలోకానికి తీసుకెళ్ళావు, అవేవి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళావు. నిన్ను తీసుకెళ్లేది ఏదంటే నీ యొక్క భక్తి మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకెళ్తాది. అవేవి పరలోకానికి తీసుకెళ్ళావు. నా చుట్టూ 100 మంది పిలువగానే వస్తారనుకున్నా వేస్ట్. నా చుట్టూ డాక్టర్లే 100 మంది నా ఇంటి దగ్గర క్యూ కడతారనుకున్నా వేస్ట్. నా ఇంటి దగ్గర ఎంతో మంది వచ్చి పనివారు ఉన్నారన్నా వేస్ట్. నువ్వు చనిపోయినప్పుడు వాసన వస్తున్నారు,
త్వరగా పూర్తి చేయండి సార్, ఈమె వాసన వస్తుంది, త్వరగా పూర్తి చేయండి సార్, ఈయన వాసన వస్తుంది అంటారు. బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అందరికి పనికొస్తావు, కానీ చచ్చిపోతే ఎవరికి పనికిరావు. చచ్చిపోతే అక్కడ నీకు తీర్పు దగ్గర నువ్వు నిలబడినప్పుడు ఆయన దగ్గర ఒక స్థానం సంపాదించుకునే బ్రతుకు మనం బ్రతకాలని ఈరోజు చెప్తున్నాడు. నీ జీవించే సంవత్సరంలో నేను అధికం చేశానయ్యా, భయంతో ఆత్మీయతను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, వద్దు. ఆత్మీయతలో ముందుకు వెళ్ళు. నీ పిల్లల గురించి భయం వద్దు, నీ గురించి భయం వద్దు, పరిచర్య గురించి భయం వద్దు. ఆ భయాన్ని నేను తొలగిస్తా. పిరికితనపు ఆత్మని నేను ఇవ్వలే, నీకోసమే నేను ఉండేది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూసి ముగిస్తున్నా. 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని సమాధానకరమైన ఉద్దేశంలే నీ పట్ల ఈరోజు కలిగి ఉన్నానని హెచ్చరిస్తున్నాడు. హానికరమైనవి కావు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే నీ గురించి ఒక ప్రణాళిక నాకు ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లైవ్ లో ఉండి వింటున్న నీతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీకు మనుషులు హాని చేయవచ్చేమో, కానీ నేనైతే హాని చేసే దేవుడను కాదు. నీ గురించి సమాధానకరమైన ఉద్దేశాలే నాకు ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామాన్ని మహిమ పరుద్దాం. ఎందుకంటే మనుషులైతే నీ బాగు